స్వప్న రిసెప్షన్‌లో రాజల్ అనే కావ్యని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. కావ్య ఎక్కడుండాల్సింది, బొమ్మలమ్ముకునేది ఇప్పుడు ఎక్కడ ఉంది? నేనేమో ఆ రాహుల్ మాయ మాటలు విని ఇప్పుడు కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నాను. అయినా ఈ రాహుల్ ఎక్కడున్నాడు? ఈరోజు ఎలా అయినా సరే రాహుల్ సంగతి తేల్చేసేయాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు రాజు వాళ్ళ తాతయ్యలని నానమ్మ ఇద్దరూ కూడా రాజల్ అనే కావ్యని స్టేజ్ పైన చూసి వీళ్ళిద్దరి సరైన జోడి, స్వప్నతో పెళ్లి చెడిపోవడమే మంచిదైంది, దేవుడే స్వయంగా వీళ్ళిద్దరికీ బ్రహ్మముడి అనేది వేశాడు అనేసి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక వైపు చక్కగా రాజల్ అనే కావ్య ఇద్దరు కూడా స్టేజ్ మీద ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఈవెంట్ మేనేజర్ వచ్చేసి జోకర్స్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయమని చెప్తారు. కావ్యకి ఆల్రెడీ కళ్యాణ్ మీ అమ్మగారు ఈ ఈవెంట్కి వచ్చారు, జోకర్ వేషంలో ఉన్నది మీ అమ్మగారే అని చెప్తారనమాట. కావ్యకి ఆల్రెడీ తెలుసు జోకర్ వేషంలో ఉన్నది మా అమ్మేననేసి. ఇక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా కనకం కింద పడిపోతుందనమాట. ఇక కావ్య తట్టుకోలేక ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎక్కి అమ్మ అనేసి అరుస్తుందనమాట. ఇక అందరూ కూడా కావ్య అలా చేసేటప్పటికి షాక్ అయిపోతారు. మరొక వైపేమో రుద్రాని ఫంక్షన్కి రాలేదని రాహుల్ తన చెల్లి అయిన రేఖని పంపిస్తాడు, అమ్మని తీసుకురా ఈవెంట్కి అనేసి. ఇక రేఖ వెళ్ళేసరికి రుద్రాని నేను ఆ ఫంక్షన్కి రాను, నేను రాజ్ పైన కొత్త ప్లాన్ వేయబోతున్నాను, తనకి ఆ అమ్మాయితో పెళ్లి చేసింది రోజు రోజుకి తను మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తన కంపెనీ యొక్క లాస్ కోసమే. ఈలోపు రాహుల్ని కంపెనీలోకి దింపి కంపెనీ యొక్క గ్రిప్ అంతా కూడా రాహుల్కి వచ్చేలాగా చేసి రాజ్కి కంపెనీకి సంబంధం లేకుండానే చేసేస్తాను, అదే నా ప్లాన్ అనేసి రుద్రాని అంటూ ఉంటుందన్నమాట.